హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1482. ఈరోజు డేట్ 21 నవంబర్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలో నేను మీకు ఒక మంచి 2 ల్యాప్టాప్ డీల్స్ చెప్తాను. ఒకవేళ మీకు ఆ ప్రైస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ అయితే వెండి, చాలా మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. ఒకటి ఏసర్ క్రోమ్ బుక్ ఉంది. రెగ్యులర్గా ఇది 20,000 ఉంటుంది. ఇది క్రోమ్ వాయిస్తో వస్తుంది, విండోస్ కాదు, క్రోమ్ వాయిస్తో వస్తుంది. అంటే ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది మీకు 13,000కి వస్తుంది. యాక్చువల్గా అయితే చాలా మంచి డీలు. ఒక ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ కావాలి మీకు అన్ని టాస్క్ల కోసం అండ్ రెగ్యులర్గా మీడియా కన్జంప్షన్కి ఎక్కువగా, అంటే మూవీలు చూసుకోవడానికి, ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడానికి అయితే ఇది సూట్ అవుతుంది. కానీ పెద్దగా ఆఫీస్ వర్క్స్ ఇలాంటివి చేసుకోవడానికి మాత్రం సూట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. బట్ చాలా మంచి డీల్లో ఉంది. 13,000కి వస్తుంది. ఒక లుక్ అయితే వేయండి. అండ్ రెండోది ఒక ఎడిటింగ్ అండ్ గేమింగ్ ల్యాప్టాప్ సూపర్ డీల్లో ఉంది. ఎంఎస్ఐకి సంబంధించిన i7 13th జనరేషన్, 16 GB ర్యామ్ ఉంటుంది, 1 TB SSD ఉంటుంది, RTX 4050 6GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇది మీకు రెగ్యులర్గా 1,10,000 1,12,000 దాకా ఉంటుంది. అరౌండ్ 76,000కి వస్తుంది. ఇది కూడా చాలా మంచి డీల్. ఒకవేళ మీరు ఒక ఎడిటింగ్ అండ్ గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే ఇది చాలా మంచి ప్రైస్లో ఉంది. ఒక లుక్ అయితే ఇవ్వండి. ఈ ప్రైస్లో ది బెస్ట్ అనమాట. రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి భారీ డీల్స్ వస్తుంటే ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో ఫైనల్గా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 4 years తర్వాత మళ్ళీ మన ఇండియాలో ఫైండ్ సిరీస్ని లాంచ్ చేస్తుంది. ఇది ఫైండ్ ఎక్సైట్ సిరీస్ అనమాట. అండ్ దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, ఎక్సైట్ అలాగే ఎక్సైట్ ప్రో. ఎక్సైట్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ కార్డ్స్లోను, ఫస్ట్ కామెంట్లోను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రీమియం కెమెరాస్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫైండ్ సిరీస్తో మళ్ళీ ఇంకొక కొత్త కాంపిటేటరు మనకి వచ్చినట్టే అనమాట. ఎందుకంటే జనరల్గా ప్రీమియం కెమెరాస్ అంటే యాపిల్, శాంసంగ్, వివో తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త కాంపిటేటర్ అంటే ఖచ్చితంగా ఈ ఫైండ్ సిరీస్ అనమాట. కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ ఫైండ్ ఎక్సైట్ మాత్రం మీకు 70,000 పెట్టారు. అండ్ 5,000 ఏమో డిస్కౌంట్ కార్డ్ ఆఫర్లు కూడా ఇస్తున్నట్టున్నారు. అండ్ ఫైండ్ ఎక్సైట్ ప్రో మాత్రం ₹1,00,000 పెట్టారు. దానికి దీనికి లిటరల్గా ఉండే చేంజెస్ ఒక 2-3 ఉంటాయి. దాంట్లో ఒక డిస్ప్లే సైజు ఇది 6.59 ఇంచెస్ ఉంటుంది, అది 6.89 ఇంచెస్ వరకు ఉంటుంది. అంటే డిస్ప్లే టెక్నాలజీ సేమే, కాకపోతే ఏంటంటే మీకు డిస్ప్లే సైజు అలాగే టైప్ వేరనమాట. ఇది మాత్రం ఒక డిఫరెన్స్. అండ్ రెండోది బ్యాక్ సైడ్ దీనికి మొత్తం 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఒకటి పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఎక్సైట్ ప్రోలో మాత్రం 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఆ 4లో 2 పెరిస్కోపిక్ లెన్స్లు ఉంటాయి. అండ్ దాంట్లో మళ్ళీ ఒకటి దీంట్లో ఉన్నదే ఉంటుంది, అంటే 3x ఆప్టికల్ జూమ్తో ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొక అడిషనల్ 4వ కెమెరా ఏదైతే ఉందో అది మీకు 50 మెగాపిక్సెల్ 6x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. ఇది ఒక పెద్ద డిఫరెన్స్ అనమాట. అండ్ ఇది USB 2.0 టెక్నాలజీతో వస్తే, మీకు అదేమో USB 3.1 టెక్నాలజీతోనే వస్తుంది. సో ఇది ఒక 3 చేంజెస్ ఉన్నాయి రఫ్గా చెప్పాలంటే. కానీ దానికి దీనికి ₹30,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఒకవేళ మీకు పోర్ట్రేట్ షాట్ 3xలో సరిపోతుంది అనుకుంటే మాత్రం ది బెస్ట్ అనమాట. చాలా బాగుంది. కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇది మన ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి డైమెన్సిటీ 9400 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వచ్చిన ఫోన్ కూడా. అండ్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే మీద వేస్తున్నాం చూడండి. చాలా వరకు ఉన్నాయి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి. మెయిన్గా మీకు కావాల్సిన కెమెరాలు నేను చెప్పేసాను ఆల్రెడీ. అండ్ దీంట్లో 5600 mAh వరకు బ్యాటరీ ఉంటుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇదే ఫస్ట్ ఫోన్ Android 15 కలర్ వైజ్ 15th అవుట్ ఆఫ్ ది బాక్స్ లాంచ్ అయిన ఫోన్ కూడా. చాలా బాగుంది. కాకపోతే ప్రైజింగ్కి మీరు ఓకే అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వండి. ఇంకా డీటెయిల్డ్గా విత్ చాలా కెమెరా శాంపిల్స్తో నేను వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ ఈచ్ పాయింట్ మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని చూడండి, ఇక్కడ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నాకు కలర్ వైస్ నుంచే అగైన్ ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఈరోజు కలర్ వైస్ 15కి సంబంధించిన రోడ్ మ్యాప్ని రివీల్ చేశారు. ఇక్కడ మీకు నవంబర్ నుంచి మిగతా ఫోన్స్ అన్ని ఏది ఎప్పుడు వస్తుంది అనేది స్క్రీన్ మీద వేస్తున్నాను చూసుకోండి. దాంట్లో మీ ఫోను ఎప్పుడు వస్తుందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నాకు రెడ్మీ నుంచి, రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 14 సిరీస్ ఫైనల్గా డిసెంబర్ 9వ తారీఖున లాంచ్ కాబోతుంది. అంటే ఈసారి మన ఇండియాలో 1 month ముందుగానే లాంచ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం
ఒకే క్యాలెండర్ ఇయర్లో ఫస్ట్ టైం రెడ్మీ వాళ్ళు 2 నోట్ సిరీస్ని తీసుకొచ్చారు. జనవరి 5వ తారీఖు ఏమో మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ని లాంచ్ చేశారు. అండ్ డిసెంబర్ 9వ తారీఖున ఇప్పుడు రెడ్మీ నోట్ 14 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ నుంచి మీకు 2 నోట్ సిరీస్లో ఒకే ఇయర్లో మనం చూసే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. అండ్ పర్టికులర్గా ఈ నోట్ 14 సిరీస్లో పెద్దగా ఈసారి అనుకున్నంత అప్గ్రేడ్స్ అయితే నాకేం కనిపించలేదు. చైనీస్ స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ప్రైజింగ్ ఈసారి కొంచెం తగ్గించి పెడితేనే మార్కెట్ ప్రజెంట్గా ఉన్నదాన్ని బట్టి వీళ్ళకైతే ఉంటుంది. లాస్ట్ టైం నోట్ 13 సిరీస్ లిటరల్గా చెప్పాలంటే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదని నేనైతే అనుకుంటున్నాను. ఈసారి చూద్దాం మరి ఎలా పెడతారో ప్రైజింగ్ వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో కూడా ఈరోజు ఒక బ్లాస్టింగ్ న్యూస్ని తీసుకొచ్చింది. పోకో వాళ్ళు సూన్ మన ఇండియాలో పోకో F7ని లాంచ్ చేయొచ్చు ఆర్ F7 Pro రెండిట్లో ఒకటే వస్తుంది. యాక్చువల్గా అయితే F7 వస్తుందని మనం రాసుకుందాం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ప్రో వేరియంట్ తీసుకురాలేదు కాబట్టి. అండ్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే వీళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో హిమాన్షు టాండన్ ఆయన అప్పుడప్పుడు ఒక్కొక్క చిన్న హింట్ లాగా ఇస్తున్నారు. అండ్ దీని ప్రకారం F7 సిరీస్ అనేది ఈసారి మనకి ముందుగానే రావచ్చు. అండ్ ఇది చైనీస్ రెడ్మీ K80 సిరీస్లో ఒక ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ అయితే చేయబోతున్నారు. డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను. ఇది రెడ్మీ K80 సిరీస్కి సంబంధించిన ఇమేజెస్ అనమాట. ఇలాగే ఉంటుంది. అండ్ స్పెసిఫికేషన్స్ దాదాపు 100కి 100% అలాగే ఉంటాయి. ఓన్లీ డిప్పలు మాత్రమే మారుతాయి, బ్రాండింగ్లు మాత్రమే మారుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీకి సంబంధించిన రియల్మీ GT7 Pro ప్రైస్ అనేది ఒకటి లీక్ అయింది 54,999 అని చెప్పి. పాసిబుల్ ప్రైస్, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్న ప్రైజే 55,000 దగ్గర నుంచి రాసుకోవాలని నేను ముందు నుంచే చెప్తున్నాను. దాదాపు ఒక 1 మంత్ 1.5 మంత్ ముందు నుంచి చెప్తున్నాను. 55,000 డిఫాల్ట్ ప్రైస్ అని వేసుకున్న తర్వాతే పైన వేసుకోవాలి ఎంత పోతుందని చెప్పి. సో ఇది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే కొంచెం తక్కువ ప్రైస్గానే చెప్పాలి నిజానికి ఈసారి. సో వీళ్ళు ఎంత పెడతారనేది చూడాలి. ఇది పాసిబుల్ ప్రైజే. అండ్ కార్డ్ ఆఫర్తో ఈ ప్రైస్కి వస్తుందా లేదంటే ఇంకొంచెం తగ్గుద్దా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే రియల్మీ బ్రాండ్ నుంచి మీరు 55,000 రూపాయల బడ్జెట్లో మీరు ఫోన్ కొంటారా లేదా? కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. వాట్సాప్లో మీకు ఇక మీద మీరు స్టేటస్ పెట్టుకునేటప్పుడు ఇప్పటివరకు మనకి ప్రజెంట్గా ఉన్న అప్డేట్ ప్రకారం ఓన్లీ పర్సన్స్ని మాత్రమే మనం మెన్షన్ చేయొచ్చు, పలానా పర్సన్ని మెన్షన్ చేయొచ్చు మనం. బట్ ఇక మీద గ్రూప్స్ని కూడా మెన్షన్ చేయొచ్చు అంట, పలానా గ్రూప్ని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఆ గ్రూప్ మనకి డిస్ప్లే అవుతుందా లేదా, ఇదే పెద్ద క్వశ్చన్. ఎందుకంటే అలా డిస్ప్లే అయింది అనుకోండి, మనం పర్టికులర్గా చిన్న ఫ్రెండ్స్ గ్రూప్ పెట్టుకుంటే దాంట్లో బండబూతులు రాసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎవరో మన స్టేటస్లో 200 మంది 400 మంది చూస్తూ ఉంటారు. ఆ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మనం రాసిన బండారం మొత్తం మన చిట్టా మొత్తం అక్కడ కనబడుద్ది కదా, అలా కనబడుద్దా లేదా, ఇదే క్వశ్చన్ అనమాట. చూద్దాం మరి. ఇది ఒక వెరైటీ అప్డేట్ని వెళ్ళి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ R&D టీం ఉంటుంది కదా, నోయిడాలో ఉండేది. ఈ R&D టీం వాళ్ళు IIT ముంబై వాళ్ళతో ఒక MOU సైన్ చేశారనమాట. సో MOU ప్రకారం ఏంటంటే అప్కమింగ్ ఇయర్స్లో మనకి AI అలాగే మీకు పబ్లిక్ హెల్త్కి సంబంధించిన కొన్ని ఏవైతే టెక్నాలజీస్ ఉంటాయో దాంట్లో వీళ్ళు కలిసి వర్క్ చేస్తున్నట్టు ఒక MOU సైన్ చేశారు వీళ్ళు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక సూపర్ యాప్ ఉంది, బిజినెస్ కార్డ్ బిల్డర్. దీంట్లో చాలా ప్రొఫెషనల్ టైప్ ఆఫ్ బిజినెస్ కార్డ్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో మీలో చాలామందికి ఉపయోగపడితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యాప్ ప్రైస్ ఎంత తెలుసా? 480 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయండి. ఈ ఒప్పో ఫైండ్ X8 వీడియోకి ఒక లైక్, వీలైతే ఒక షేరు, వీలైతే ఒక కామెంట్. దాంట్లో ఎడిటింగ్ స్టైల్ ఎలా ఉందనేది నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను. సో కామెంట్స్లో ఆ ఎడిటింగ్ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్లో కూడా రాయండి. ఇది ఒక చిన్న ఫీడ్బ్యాక్ లాగా నాకు ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.